నెల్లూరు జిల్లాలో 99 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం కృషి చేస్తున్న 99 టీవీకి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. రాబోయే రోజుల్లో పోలవరం నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 99 టీవీని వీక్షిస్తున్నటువంటి పోలవరం నియోజకవర్గ ప్రజానికానికి, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు 99 టీవీ ప్రజా సమస్యల కోసం ఏదైతే సమస్యలు ఉన్నా వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి అనేక సంవత్సరాలుగా మంచి న్యూస్ని ప్రచారం చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా 99 టీవీ ఛానల్స్ని ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా, అలాగే ఈరోజు పండగని చాలా ఆనందంగా జరుపుకునేటువంటి సందర్భాలు ఈరోజు చూస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ఆర్థికంగా కానీ లేకపోతే అనేక విధాలుగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా పండగలాగా 6 నెలల నుంచి ఒక పండగలాగా జరుపుకుంటారు. తప్పకుండా ప్రజలందరూ కూడా విశ్వసించినట్లు రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని, నియోజకవర్గాలను కూడా అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి మా వంతుకు మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలకి, అధికారులకి, ఎన్డీఏ కూటమి నాయకులకి, అలాగే మీడియా